హలో అండి. వారం వారం మా ఊర్లో పెట్టే సంతలో నేను ఉల్లిపాయ పొట్టుని కలెక్ట్ చేసుకుంటాను మొక్కల కోసం అని చెప్తూ ఉంటాను కదా. ఇలా ఎక్కువ మొత్తంలో మనం ఉల్లిపాయ పొట్టుని కలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రతిసారి లిక్విడ్ ఫర్టిలైజర్గా మాత్రమే కాకుండా చక్కగా నిల్వ చేసుకునేటట్టుగా కూడా మనం ఈ ఉల్లిపాయ పొట్టుని యూజ్ చేసుకోవచ్చండి. నిల్వ చేసి కూడా అది ఎలాగో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఎన్ని రకాలుగా మనం ఈ ఉల్లిపాయ పొట్టుని మొక్కలకి వాడి మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చో కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఫస్ట్ ఎప్పుడు చెప్పే విధంగా ఉల్లిపాయ పొట్టుని ఒక రోజంతా కూడా అంటే 2 డేస్ పాటు నీళ్ళల్లో వేసి నానబెట్టి మనం ఆ లిక్విడ్తో చక్కగా 1:5 రేషియోలో నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని అన్ని రకాల మొక్కలకి కూడా ఇచ్చుకోవచ్చు అని చెప్తూ ఉంటాను కదా. ఫస్ట్ ఏంటంటే ఒక కంటైనర్ని తీసుకోండి. దీనిలో కొంత మొత్తాన్ని నేను లిక్విడ్ ఫర్టిలైజర్గా వాడతాను అనమాట. మన దగ్గర ఉన్న క్వాంటిటీని బట్టండి. ఇలా ఎక్కువ మొత్తంలో మనం కలెక్ట్ చేసుకున్నప్పుడు పౌడర్ ఫామ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉల్లిపాయ పొట్టుని ఒక కంటైనర్లోకి తీసుకోండి. ఇలా ఎక్కువ మొత్తంలో లేకపోయినా మనం వంటల్లోకి వాడటానికి ఉల్లిపాయలను కట్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ పీల్స్ని కూడా మనం చక్కగా ఒక 4-5 రోజులు అలా కలెక్ట్ చేసుకుని కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పొట్టు మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకోవాలి. ఇలా మునిగేంత వరకు వాటర్ పోసుకుని ఈ కంటైనర్ని మరీ ఎండలో కాకుండా షేడ్లో పెట్టేసుకోండి. నీడన ఒక పక్కన పెట్టేసి పైన ఏదన్నా మూత పెట్టేసి ఒక పక్కన పెడితే ఉల్లిపాయ పొట్టు ఇలా నానబెట్టుకుని 2 రోజులు అవుతుందండి. 2 రోజుల తర్వాత ఒకసారి చక్కగా మనం ఒకసారి పైకి కిందకి బాగా కలుపుకుంటే ఈ ఉల్లి పొట్టులో ఉండే సారం అంతా కూడా వాటర్లోకి దిగిందనమాట. 2-3 రోజులకి మించి ఎక్కువ రోజులు ఉంచుకోకూడదండి, ఎందుకంటే కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది. మళ్ళీ దీన్ని మనం నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకుని అన్ని మొక్కలకి ఇవ్వాలి కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి చూసారా ఎంత ఘాటుగా వచ్చిందో. అయితే ఈ ఉల్లి పొట్టు వాటర్ని మనం ఒకసారి వడపోసుకుందాం. ఇలా నానపెట్టుకున్న వాటర్ని ఒకసారి మనం వడకట్టుకుందాం. చూసారా ఈ ఉల్లిపొట్టులోని కలర్ అంతా కూడా ఈ వాటర్లోకి దిగింది. అయితే ఈ ఉల్లిపొట్టుని మనం కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చండి. ఇంకా ఘాటుతనం ఉంది ఈ ఉల్లిపొట్టులో అనుకుంటే మళ్ళీ ఒకసారి వాటర్ పోసి ఒక రోజు ఆగిన తర్వాత, ఇంకా వాటర్ కూడా డైల్యూట్ చేసుకునే అవసరం లేదనమాట. డైరెక్ట్గా ఒక రోజు ఆగిన తర్వాత ఆ వాటర్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అనమాట. చూసారా ఇప్పుడు ఇలా కలెక్ట్ చేసుకున్న ఉల్లిపొట్టు వాటర్ని మనం డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చుకోకూడదు అనమాట. ఇంత ఘాటుగా ఉండే వాటిని మనం ఇవ్వకుండా నార్మల్ వాటర్లో డైల్యూట్ చేసుకోవాలండి. ఇలా ఒక మగ్గు ఉల్లిపాయ నీళ్ళు తీసుకుంటే దీనికి 5 మగ్గులు నార్మల్ వాటర్ తీసుకోవాలన్నమాట. 2 3 4 5. చూసారా వాటర్ కొంచెం తేలికైన రంగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వాటర్ని మనం అన్ని రకాల కూరగాయ మొక్కలకి, పూల మొక్కలకి, ఇండోర్ ప్లాంట్స్కి, అన్ని రకాల మొక్కలకి కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలా అప్పుడే మనకి తీగలు స్టార్ట్ అయిన బేరపాదులకి, అన్ని రకాల మొక్కలకి ఇలా చక్కగా మట్టి అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా కొంచెం ఇలా పోసుకోవచ్చు అనమాట. సార్ చూసారా టొమాటో మొక్కలు ఎంత బాగా గుత్తులుగా కాపు అనేది వచ్చిందో. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ని మనం ఇవ్వటం వల్ల మొక్కలు మంచి పోషకాలు అనేవి అందుకుంటాయండి. అయితే ఇలా మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని ఏవైనా కూడా ఉల్లిపాయ పొట్టు నీళ్ళైనా, బియ్యం కడిగిన నీళ్ళైనా ఏవైనా కూడా మనం ఇచ్చుకునేటప్పుడు మట్టి అనేది కొంచెం తేమగా ఉండేటట్టుగా చూసుకుని చక్కగా కంటైనర్ సైజుని బట్టి 1 మగ్గు లేదా 2 మగ్గులు అలా పోసుకోవచ్చు అనమాట. అదే చిన్న దశలో ఉన్న వంగ మొక్కలకు కూడా ఇలా కొంచెంగా కుండీ సైజుని బట్టి మనం వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక పద్ధతి అనమాట. ఈ మిగిలిన ఉల్లిపాయ పొట్టు వాటర్ని కూడా దీనిలోకి వడకట్టేసుకుని మొత్తం అన్ని రకాల మొక్కలకి కూడా కంటైనర్ సైజుని బట్టి చక్కగా కొంచెంగా అన్ని రకాల మొక్కలకి కూడా వేస్తానండి. మట్టి అనేది సారవంతంగా మారుతుంది. ఎప్పుడు కూడా మనం కంటైనర్ గార్డెనింగ్ చేసేటప్పుడు మట్టిని సారవంతం చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పటికప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ని అలాగే 15 రోజులకు ఒకసారి బాగా మాగిన పశువుల ఎరువుని ఇవ్వటం వల్ల మంచి దిగుబడి అనేది మనం తీసుకోగలుగుతాము. ఇంకొక పద్ధతి ఏంటంటే
ఈ ఉల్లిపాయ పొట్టుని మనం చక్కగా బాగా ఎండిన తర్వాత వచ్చేసరా ఎండింది 3 days అవుతుంది అనమాట తెచ్చి. దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకుందాం. మిక్సీ పట్టి తెస్తాను. మిక్సీ పట్టి తీసుకొచ్చానండి. మనం కావాలంటే ఇంకా మెత్తగా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈ స్టేజ్లో ఉన్నా చాలన్నమాట. దీన్ని చక్కగా డైరెక్ట్గా మనం మొక్కలు పెట్టుకునేటప్పుడు మట్టిని కలుపుకుంటాం కదా, ఆ మట్టిలో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్క స్పూన్ చొప్పున అన్ని రకాల మొక్కలకి కూడా ఇవ్వచ్చు అనమాట. ఇంకా మనకి మెత్తగా కావాలి అంటే ఆనియన్ పీల్స్ కదండి, కొంచెం ఇవి బాగా పౌడర్ ఫామ్లో అవ్వాలి అంటే ఎగ్షెల్స్ని కూడా వేసుకుంటే ఇంకా మెత్తగా అవుతాయి అన్నమాట. ఎగ్షెల్స్ని కూడా కలిపి మనం మిక్సీ పట్టుకుంటే మళ్ళీ ఆల్మోస్ట్ ఎక్కువ మొత్తంలో ఉంది కాబట్టి నేను కొంచెం కొంచెంగా మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాను. తర్వాత ఎలా వేయాలి ఏంటని, ఎన్ని రకాల మొక్కలకు వేయచ్చో కూడా చెప్తానండి. ఇలా మిక్సీ పట్టుకుని ఎక్కువ మొత్తంలో ఉల్లిపాయ పొట్టు ఉన్నప్పుడు చక్కగా మనం 1 సంవత్సరం వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఎక్కువ ఉంటే. ఇలా మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పొట్టు పౌడర్ని మనం నిల్వ కూడా చేసుకోవచ్చు అని చెప్పుకుంటూ ఉన్నాం కదా. అదే లేదంటే మనం 15 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో ఇలా అన్ని రకాల కుండీలో కొంచెం కొంచెం ఇలా వేసుకోవచ్చు అనమాట. చూసారా టొమాటో మొక్క ఎంత మంచి సైజులో వచ్చిందో చూసారా, గుత్తులు గుత్తులుగా కాపు అనేది. ఇలా ఏదో ఒక ఫర్టిలైజర్ని మనం ఆర్గానిక్గా తయారు చేసుకుని రకరకాలుగా మనం మొక్కలకి ఇచ్చుకోవటం వల్ల మట్టి అనేది సారవంతంగా మారి మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు. ఒకవేళ గాలికి ఎగిరిపోతుంది అనుకుంటే ఇలా మనం మట్టిని కప్పేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఉల్లి పొట్టును కూడా మనం పెట్టుకోవచ్చు సేమ్ ఇలాగే. కొంచెం మరీ మొక్క మొదలన కాకుండా కొంచెం కుండి అంచమ్మట ఇలా తీసుకుని ఇలా కొంచెంగా వేసుకుని ఇలా మట్టి కప్పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా రకరకాలుగా మనం ఉల్లి పొట్టుని మొక్కలకి వాడచ్చు. పూల మొక్కలకైతే మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అన్ని రకాల గులాబీలకి, చామంతులు, మల్లె మొక్క ఇలా అన్ని రకాల పూల మొక్కలకి కూడా చక్కగా ఉల్లిపాయ పొట్టుని వేయటం వల్ల పువ్వులు అనేవి మంచి కలర్లో పూస్తాయండి. కావాలనుకుంటే మనం ఈ ఉల్లి పొట్టుని వాటర్లో డైల్యూట్ చేసుకుని చక్కగా ఒక రోజంతా ఉంచుకుని ఈ అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇందాక ఎలా తయారు చేసాం అలా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఇలా చక్కగా మిక్సీ పట్టుకుని పౌడర్ ఫామ్లో స్టోర్ చేసుకుని ఎగ్షెల్స్ పౌడర్ని, ఈ ఉల్లి పొట్టు పౌడర్ని ఇలా వారానికి ఒకసారి అలా మార్చి అన్ని రకాల మొక్కలకి ఇచ్చుకోవచ్చు. ఉల్లిపాయ పొట్టులో ఇలా పాడైపోయిన ఉల్లిపాయలు కూడా వచ్చాయండి. కొన్ని అయితే మొలకలు కూడా వచ్చేసాయి అనమాట. ఇలాంటి వాటిని కూడా మనం చక్కగా ఉపయోగించుకుని స్ప్రింగ్ ఆనియన్స్ని గ్రో చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్గా ఇలా కొంచెం ఈ వేర్లు మట్టిలో ఉండేటట్టుగా మనం డైరెక్ట్గా మట్టిలో పెట్టేసామనుకోండి, ఇలా ఉల్లిపాయ పటాన వీటిని కూడా అంతే కుళ్ళిపోయిన ఉల్లిపాయలను కూడా పెట్టేసుకుంటే పైనుంచి చక్కగా ఉల్లికాడలు అనేవి రెడీ అవుతాయి అనమాట. మనం చక్కగా సలాడ్స్లో, కూరల్లో అలా వాడుకోవచ్చండి. హెల్త్ పరంగా కూడా మంచిది. ఎలా పెట్టుకోవాలో చూపిస్తా. డైరెక్ట్గా ఈ వేర్లు ఉన్నాయి కదా ఇలా, లేదంటే చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా వాటినైనా కూడా మనం మట్టిలో పెట్టుకోవచ్చండి. అంతే మనకి బ్రతికిపోతాయి అన్నమాట ఈజీగా వాటర్ చేసేసుకుంటే. తొందరగా కూడా వీటికి గ్రోత్ ఉంటుందన్నమాట. సో ఖాళీ కంటైనర్స్లో ఇలా పాడైపోయిన ఉల్లిపాయలను కూడా పెట్టుకుని స్ప్రింగ్ ఆనియన్స్ని గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ పొట్టుతో మనం కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. డైరెక్ట్గా ఉల్లిపాయ పొట్టుని డైరెక్ట్గా విడిగా మనం కంపోస్ట్గా ఇప్పుడు చేస్తాం అనమాట. అదే కూరగాయల పొట్టుతో చేస్తే కొంచెం స్లోగా ఉంటుంది అనమాట ప్రాసెస్. మిగిలిన వాటితో పోలిస్తే అంటే కిచెన్ వేస్ట్తో పోలిస్తే ఉల్లిపాయ పొట్టు కొంచెం కంపోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట. సో విడిగా ఒక కంటైనర్ తీసుకుని అడుగున డ్రైనేజ్ హోల్స్ అనేవి చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అడుగున మనం మట్టిని వేసుకోవాలి. కొంచెం మధ్య మధ్యలో కూడా మనం మట్టిని నింపుకుంటూ ఉల్లిపాయ పొట్టును వేసుకుందాం. అడుగున ఒక లేయర్ ఇలా మట్టిని వేసుకుని ఈ ఉల్లిపాయ పొట్టు అక్కడక్కడ కూరగాయల తుక్కు కూడా ఉందన్నమాట. బెండకాయలు, వంకాయలు పాడైపోయినాయి, అవి కూడా వేసేద్దాం. మధ్యలో కొద్దిగా మట్టిని వేసుకుందాం. కొంచెం అంచుపట్టి అదిని పట్టి మనం చేసుకుంటే స్లోగా కుంగుద్ది అనమాట కంపోస్ట్ అయ్యే కొద్దీ కూడా.
ఇలా అదింపట్టి నింపేసుకుని పైన మందంగా మట్టిని వేసేసుకోవాలి. మనకి 1 మంత్ అలా పడుతుందండి ఇది కంపోస్ట్ అవడానికి. మధ్య మధ్యలో కొద్దిగా పుల్లటి మజ్జిగ లేదంటే గోమూత్రం అలా వేసుకుంటూ పైకి కిందకి కదుపుకుంటూ ఉంటే 1 మంత్లో మనకి, అది సమ్మర్ కాబట్టి, అదే వింటర్ సీజన్ అయితే ఇంకా లేట్ పడుతుంది అనమాట ఆనియన్ పీల్స్ మనకి కంపోస్ట్ తయారవటానికి. ఇలా చేసుకోవచ్చండి. ఈ కుండీని వర్షం అది పడకుండా కొంచెం షేడ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఉల్లిపాయ పొట్టుని రకరకాలుగా మొక్కలకు వాడి మొక్కల నుంచి చక్కగా మంచి దిగుబడి అనేది తీసుకోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.